హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో చూడకుండా పరీక్షకు వెళ్ళకండి. చివరి రోజుల్లో చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే కొత్త టాపిక్స్ చదవడం. అవే మీ ప్రిపరేషన్ గందరగోళంగా మారుస్తుంది. సో ఈ వీడియోలో స్మార్ట్ రివిజన్ ఎలా చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్ట్ ద్వారా స్కోర్ ఎలా పెంచుకోవాలి, టైం మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి, నెగిటివ్ మార్కింగ్ నుండి ఎలా తప్పించుకోవాలి, ఎగ్జామ్ హాల్లో ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనేది ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. సో మీ కష్టానికి సరైన ఫలితం రావాలి అంటే చివరి కొన్ని రోజులు చాలా కీలకం. చిన్న చిన్న తప్పుల వల్ల సెలక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీ లక్ష్యం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగం అయితే ఈ వీడియో మీకోసమే. మరి ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, ఈ చివరి రోజుల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీకు టాపిక్ వైజ్గా చెప్తున్నాను క్లియర్. ఓకేనా? ఫస్ట్ స్టాప్ న్యూ టాపిక్స్. అంటే ఇప్పటి నుండి యూట్యూబ్ కొత్త క్లాసెస్ కానీ, కొత్త బుక్స్ కానీ, కొత్త పీడిఎఫ్స్ వెతకడం పూర్తిగా ఆపేయండి. ఇప్పటిదాకా చదివిన నోట్స్, ఇప్పటికి ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్, ఇప్పటికి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే మళ్ళీ రివిజన్ చేయండి. గుర్తుంచుకోండి, చివరి రోజుల్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాదు, బాగా రివిజన్ చేసే వాళ్ళు మాత్రమే సెలక్షన్ కొడతారు. ఇదైతే పక్కా. ఓకేనా? ఇప్పుడు మీరు కొత్త టాపిక్స్ నేర్చుకోవడం వల్ల గందరగోళం అనేది ఏర్పడుతుంది తప్ప మీకు జాబ్లో అయితే సెలక్షన్లో అయితే ఉండరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్మార్ట్ రివిజన్ గురించి తెలుసుకుందాం. స్మార్ట్ రివిజన్ అసలు స్మార్ట్ రివిజన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు అంతకుముందు రాసుకున్న షార్ట్ నోట్స్ కానీ, ముఖ్యమైన ఫార్ములాస్, ట్రిక్స్ అన్నిటిని ఒకసారి రివైజ్ చేయండి. అలాగే గతంలో మీరు తప్పు చేసిన ప్రశ్నలు మాత్రమే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అదే మీ బలహీనతను బలంగా మారుస్తుంది. మ్యాథ్స్లో ఫార్ములాస్, రీజనింగ్లో ముఖ్యమైన ప్యాటర్న్స్, సైన్స్లో 10th క్లాస్ వరకు కాన్సెప్ట్స్, జీకేలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మాత్రమే రివైజ్ చేయండి. ఒకే సబ్జెక్ట్ని గంటల తరబడి చదవకండి. ఎందుకంటే మైండ్ అనేది ఎక్కువగా ఫోకస్గా ఉండాలంటే 30 to 40 minutesలో సబ్జెక్ట్ని మారండి. ఇలా చేస్తే మెదడు అనేది ఎక్కువసేపు ఫోకస్గా ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇప్పటికీ చదివిన దాన్ని ఎగ్జామ్ హాల్లో గుర్తుపెట్టుకుని సరైన సమాధానం రాయడమే అసలైన స్మార్ట్ రివిజను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని అనుకోకండి. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఆర్ఆర్బీలో మ్యాక్సిమం అడిగే ప్యాటర్న్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఓకేనా? మీ జాబ్ రావడానికి ఇది ఒక మంచి టాప్ సీక్రెట్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం అనేది. చాలామంది స్టూడెంట్స్ మార్క్ టెస్ట్ రాసి స్కోర్ మాత్రమే చూస్తారు. అది చాలా పెద్ద తప్పు. ఓకేనా? మీరు చేసిన ప్రతి రాంగ్ ఆన్సర్ ఎందుకు తప్పు అయిందో తెలుసుకోండి ముందు. అదే సెలక్షన్కి అసలు సీక్రెట్. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాననేది కాదు, ఎన్ని కరెక్ట్ చేశామన్నదే ముఖ్యం. నెగిటివ్ మార్కింగ్ వల్ల ఒక్కొక్క తప్పు ఆన్సర్ మీ ర్యాంక్ని కిందికి లాగుతూ ఉంటుంది. అందుకే తెలియని క్వశ్చన్ కనుక వస్తే గెస్ చేయకుండా స్కిప్ చేయడం కూడా ఒక తెలివైన స్ట్రాటజీ. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి ఎగ్జామ్ అనేది. ఓకేనా? మీరు మార్క్ టెస్ట్ రాసేటప్పుడు అది అబ్జర్వ్ చేయండి బాగా. ఓకే? రాంగ్ అసలు ఎందుకు అవుతున్నాయి అనేది ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ కనుక చూసుకుంటే అసలు టైం అనేది ఎలా ఫాలో అవ్వాలి. మీరు ఇప్పుడు మార్క్ టెస్ట్ రాస్తారు కదా, దాంట్లో మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఒక్కొక్క క్వశ్చన్కి ఎంతసేపు కేటాయించాలనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అయితే ఒక క్వశ్చన్ దగ్గర 2 to 3 minutes వేస్ట్ చేయొద్దండి. ఓకేనా? 30 secondsలో కనుక ఆన్సర్ రాకపోతే వెంటనే స్కిప్ చేయండి. ఎందుకంటే చివరిలో టైం ఉంటే దాన్ని మళ్ళీ తిరిగి అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? స్కోరర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫాలో చేసే స్ట్రాటజీ ఇది. కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక క్వశ్చన్ దగ్గర టైం వేస్ట్ చేయొద్దు. ఎగ్జామ్ ముందు రాత్రి చాలా లేట్గా వరకు చదవకండి. ఓకేనా? చాలా త్వరగా పడుకోండి. ఎందుకంటే కనీసం ఒక 7 hours అనేది నిద్ర ఉండాలి. ఓకేనా? అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు ముందే సిద్ధం చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్కి ఒక గంట ముందే వెళ్ళిపోండి. ఓకేనా? పేపర్ చూసిన వెంటనే టెన్షన్ పడకుండా డీప్ బ్రెత్ తీసుకొని స్టార్ట్ చేయండి. అప్పుడు కొంచెం మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అంతేగాని టెన్షన్ పడారనుకోండి, మీరు చదివిన అన్నీ మర్చిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా డీప్ బ్రీత్ తీసుకొని చాలా జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్. ఫ్రెండ్స్, సెలక్షన్ అనేది కేవలం తెలివైన వాళ్ళకే కాదండి,
చివరి వరకు ఎవరైతే కన్సిస్టెంట్గా కష్టపడి ప్రిపేర్ అవుతారో వాళ్ళకు కూడా వస్తుంది. ఈ కొద్ది రోజులు సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయడం పక్కన పెట్టండి. మీ ఫ్యామిలీ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే సమయం ఇదే. ఈసారి ఆర్ఆర్బి గ్రూప్ డి సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉండాలి. అదే మన టార్గెటు. ఓకేనా? ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి జెన్యున్ అప్డేట్స్, ప్రిపరేషన్ టిప్స్ కోసం మాత్రం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఈసారి సెలక్షన్ అనేది మీదే కావాలని కోరుకుంటూ ఒక మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.